టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా జన్మంలోకి రాహు వచ్చాడండి. దానివల్ల మిమ్మల్ని మీరు నమ్ముకోకుండా, ఇతరులపైన కూడా మీరు నమ్మకుండా కాన్సన్ట్రేషన్ మీద దెబ్బతీయడం, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో ఉంచడము అనేటటువంటిది ఈ వారం అంతా కూడా జరుగుతుంది. అయితే రూపాయి డబ్బులు లేనటువంటి వాళ్ళు కూడా అప్పులు చేసైనా సరే మీకు చక్కగా ఈ యొక్క హోమాలని పూజల్ని చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా భూత ప్రేత పిశాచ బాధలు అనేటటువంటిది కుంభరాశి వారికి ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా నరదృష్టి, నరగోళ ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశి వారికి తగిలేయడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ఉద్యోగాలు మరి రావడానికి అవకాశాలు ఉన్నాయి. పనులు లేనేమో అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరుకుతాయి. కాబట్టి రాశివారు ముఖ్యంగా మరి వీరభద్రేశ్వర స్వామి అంటే వీరుడు సంబరం చేసుకోవాలా, వీరభద్రేశ్వర స్వామి దర్శనాలు చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి శరభేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం. మీరంతా చాలామంది స్టైల్గా అక్కడ గుళ్ళల్లోనూ ఎక్కడో జరిపించుకోవడం కాదు. ఇది ఖచ్చితంగా మీరున్న చోట, మీరు నివసించే చోట మీరు కంపల్సరీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ యొక్క రాశి వారికి మనం అంతా కూడా ఎంత కష్టపడైనా సరే మనం సాధించాలి బాగా అని చెప్పేసి ఎంతోమంది కష్టపడుతూ ప్రతి పనిని మీద ఏకాగ్రత పెట్టి అందరి స్నేహితులు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు లాభం పొందుతారు. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఎల్నెట్ శని జరుగుతుంది కాబట్టి శని స్తోత్రాలు చదువుకోండి. శనికి లోంపావు, నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అదేవిధంగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క అమ్మవారికి, ధూమావతి అమ్మవారికి మీరు మీ ఇళ్లలో జపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.